ఆకాశవాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ముందుగా అందరికీ ధనుర్మాస శుభాకాంక్షలు మరియు శుభ శుక్రవారం. ఈరోజు మనం ఈ ఎపిసోడ్లో సత్సంగవాణి శీర్షికన శ్రీ వలిశెట్టి లక్ష్మీశేఖర్ గారు రాసిన ఒక అద్భుతమైన రచనను విని ఆనందిద్దాం. అలాగే ఇంతవరకు మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని వెంటనే ఆ పక్క నుండి బెల్ బటన్ని మ్రోగించండి. నేను చేసే అప్డేట్స్ అన్నీ మిస్ కాకుండా మీరు విని ఆనందించగలరు. ఇంకా ఆలస్యం చేయకుండా మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. నిజమైన ఆనందం అంటే ఏమిటి? అసలు ఎక్కడ దొరుకుతుంది? ఎలా లభిస్తుంది? నిజమైన ఆనందం కోసం మనం ఏమి చేయాలి అనే క్వశ్చన్స్ మన మెదడులో ఎప్పుడు కూడా తిరుగుతూనే ఉంటాయి. చాలా రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాము, కానీ ఆ టార్గెట్కి మనం రీచ్ కాలేము. ఇటువంటి పరిస్థితుల్లో కొంతమంది సక్సెస్ఫుల్ పీపుల్ వాళ్ళ గురించి, వాళ్ళ బయోగ్రఫీ గురించి మనం తెలుసుకున్నట్లయితే డెఫినెట్గా మనకు ఒక మార్గం కలుగుతుంది, ఒక ఇన్స్పిరేషన్ కలుగుతుంది. అటువంటి ఒక బ్రహ్మాండమైన విషయాన్ని మీకు ఇక్కడ నేను అందిస్తున్నాను. నేను మిమ్మల్ని స్వర్గంలో కలిసినప్పుడు నేను మిమ్మల్ని గుర్తించి మీకు మరోసారి ధన్యవాదాలు చెప్పాలి. ఒక వికలాంగుడి మాటలు భారతీయ కుబేరుడిని పరవశింపచేశాయి. ఒకసారి ఒక ఇంటర్వ్యూలో భారతీయ బిలియనీర్ రతన్జీ టాటాను రేడియో ప్రెజెంటర్ ఇంటర్వ్యూ చేసినప్పుడు ఒక మాట అడిగాడు. సార్, జీవితంలో అత్యంత సంతోషాన్ని పొందినప్పుడు మీకు ఏమి గుర్తుకు వస్తుంది? అందుకు రతన్జీ టాటా ఇలా చెప్పారు. నేను జీవితంలో సంతోషం యొక్క 4 దశలను దాటాను. చివరకు నిజమైన ఆనందం అంటే ఏమిటో నేను అర్థం చేసుకున్నాను. మొదటి దశ సంపద మరియు వనరులను కూడబెట్టుకోవడం. కానీ ఆ దశలో నేను కోరుకున్నంత ఆనందం లభించలేదు. రెండవ దశ విలువైన వస్తువులు మరియు వస్తువులను సేకరించడం. కానీ ఈ వస్తువుల యొక్క ప్రభావం కూడా తాత్కాలికమైనదని మరియు విలువైన వస్తువుల మెరుపు ఎక్కువ కాలం ఉండదని నేను గ్రహించాను. అప్పుడు మూడవ దశ వచ్చింది. అది ఒక పెద్ద ప్రాజెక్టు పొందడం. తద్వారా నాకు ఇండియా మరియు ఆఫ్రికాలో 95% డీజిల్ సరఫరా ఉండేది. నేను భారతదేశం మరియు ఆసియాలో అతిపెద్ద ఉక్కు కర్మాగారానికి యజమానిని కూడా అయ్యాను. కానీ అక్కడ కూడా నేను ఊహించినంత ఆనందం లభించలేదు. ఇక 4వ దశ ఏమిటంటే, కొంతమంది వికలాంగ పిల్లలకు, దాదాపు 200 మంది పిల్లలకు వీల్ చైర్స్ కొనివ్వమని నా స్నేహితుడు నన్ను కోరాడు. స్నేహితుడు కోరిక మేరకు వెంటనే 200 వీల్ చైర్లు కొనేసి తీసుకువెళ్ళి ఇవ్వమన్నాను. కానీ నా మిత్రుడు ఏమన్నాడంటే, నేను కూడా అతనితో వెళ్ళి ఆ పిల్లలకు వీల్ చైర్లు తన చేతులతోనే ఇవ్వమని పట్టుబట్టాడు. సరేనని నేను రెడీ అయి అతనితో వెళ్ళాను. అక్కడ ఆ పిల్లలకు ఈ చక్రాల కుర్చీలను నేనే నా చేతులతో ఇచ్చాను. అప్పుడు ఆ పిల్లల ముఖాల్లో విచిత్రమైన ఆనందం కనిపించింది. వాళ్ళంతా వీల్ చైర్స్లో కూర్చుని సరదాగా తిరగడం చూశాను. తర్వాత వారితో కలిసి ఒక పిక్నిక్ స్పాట్కి చేరుకున్నాము. అక్కడ వారు వీల్ చైర్లతోనే ఒక రన్నింగ్ రేస్ పెట్టుకున్నారు. గెలిచిన వారికి బహుమతిగా ఇచ్చిన డబ్బులను విచిత్రంగా అందరూ సమానంగా పంచుకొని పండగ చేసుకున్నారు. అది చూశాక నా లోపల వింత అనుభూతి కలిగింది. నిజంగా అప్పుడు నేను నిజమైన అపూర్వమైన ఆనందాన్ని అనుభవించాను. ఆ తర్వాత నేను బయలుదేరాలని నిర్ణయించుకున్నప్పుడు ఆ పిల్లల్లో ఒకడు నా కాలు పట్టుకున్నాడు. నేను నెమ్మదిగా నా కాళ్లను విడిపించుకోవడానికి ప్రయత్నించాను. కానీ ఆ పిల్లవాడు నా ముఖం వైపు చూస్తూ నా కాళ్ళను ఇంకా గట్టిగా పట్టుకున్నాడు. నేను వంగి పిల్లవాడిని ఇలా అడిగాను, మీకు ఇంకా ఏమైనా కావాలా అంటే అప్పుడు ఆ పిల్లవాడు ఇచ్చిన సమాధానం నన్ను దిగ్భ్రాంతికి
గురి చేయడమే కాకుండా జీవితం పట్ల నా దృక్పథాన్ని పూర్తిగా మార్చేసింది. ఇంతకీ ఆ పిల్లవాడు ఏమన్నాడంటే, దయచేసి మమ్మల్ని ఇంకొంతసేపు ఇలా దగ్గరగా చూడనివ్వండి, ఎందుకంటే నేను మీ ముఖాన్ని బాగా గుర్తుంచుకోవాలి అనుకుంటున్నాను అన్నాడు. కృతజ్ఞత నిండిన మెరిసే కళ్ళతో. ఎందుకలా అని నేనంటే, మిమ్మల్ని మళ్ళీ నేను స్వర్గంలో కలిసినప్పుడు అక్కడ మిమ్మల్ని బాగా గుర్తించగలను మరియు ఇంకోసారి మీకు ధన్యవాదాలు చెప్పగలను, అందుకే అన్నాడు. ఆ మాటలు వింటుంటే అప్పుడే నాకు అసలైన ఆనందం అంటే ఏమిటో, అది ఎక్కడ ఉంటుందో అర్థమైంది అన్నారు రతన్ టాటా. ఇప్పుడు దాదాపు మనందరం సంపదలు ఉంటేనే ఆనందం అనే భ్రమలో ఉంటూ అసలైన ఆనందాన్ని తాకట్టు పెట్టి సంపదలను పోగేసుకుంటున్నాము. కానీ కోట్లు కూడబెట్టిన కుబేరులు చెప్పే ఇలాంటి మాటలు వింటే మనకు కనువిప్పు కలిగిస్తాయి. చాలా అద్భుతమైన విషయం ఇది. రతన్ టాటా గారి గురించి చాలా గొప్ప గొప్ప విషయాలు ఉన్నాయి. ఆయన జీవితమే మనకొక మార్గదర్శనం అని చాలామంది చెప్తూ ఉంటారు. ఆయన ప్రేరణతో మనం కూడా సంపాదించుకుంటూ కొంత భాగాన్ని ఇటువంటి వారికి సహాయం చేస్తూ వారి ముఖాలలో ఆనందం చూసి సంతృప్తి చెందుతాం. మళ్ళీ మరొక అద్భుతమైన ఆణిముత్యం లాంటి విషయంతో మీ ముందుకు వస్తాను. సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి. ఇంతవరకు మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మ్రోగించి మమ్మల్ని ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు.